తీసుకోవడానికి ఏంటంటే సినిమా అనేది చాలా బాగుంది. సో నేను ఆల్రెడీ ఫస్ట్ ప్యాషన్గా చూశాను. సో తర్వాత మన తెలుగులో కూడా ఈ మూవీ అందరికీ చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెలుగులో తీసుకోవడం నేను. సో సేమ్ టైం హై బడ్జెట్ అయినా సరే దీనికి కంప్లీట్ ఒక రీమేక్ లెవెల్లో సాంగ్స్ కానీ ఏదైనా సరే కంప్లీట్ 3 సాంగ్స్ పెట్టినాం. అందులో ఒక సాంగ్ షూట్ చేస్తున్నాం ప్రజెంట్. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో ఆడియో రిలీజ్ ఉంది. సో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వరకు మనకి మూవీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మేము యాడ్ సొల్యూషన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మలయాళంలో ప్రముఖ దర్శకులు జోషి దర్శకత్వంలో రూపొందినటువంటి రాబిన్ హుడ్ చిత్రాన్ని అనువాద చిత్రంగా మేము తెలుగులో ఏటీఎం అనే పేరుతో అనువదించాము. పోలీస్ విక్రమ్ విలను పోలీస్ చిత్రంలో నటించిన ప్రముఖ హీరో బుద్ధిరాజ్ ఈరోజు ఆయన మలయాళ సూపర్ స్టార్గా ఉన్నారు. తర్వాత మహాత్మా ఒంటరి చిత్రం నటించినటువంటి భావన ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. తర్వాత బిజు మీనన్ ఖతర్నాక్ రణం ఈ చిత్రంలో నటించినటువంటి బిజు మీనన్ ఈ చిత్రంలో ప్రముఖ విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మేము తెలుగులో అనువదించి దీనిలో ఈ సినిమా యొక్క మలయాళంలో హిట్ అయినటువంటి సినిమాలో మేము ఒక అఖిలాంధ్ర ప్రేక్షకులకు యువతకు ముఖ్యంగా యువకులకు అట్రాక్షన్ ఉండేదానికి మేము ఒక న్యూ ఐటమ్ సాంగ్ దీనిలో షూట్ చేసి స్ట్రైట్ చిత్రంగా దీన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఏటీఎం అనే మూవీ టోటలీ ఒక బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన మూవీ. సో ఇదేంటంటే టోటలీ బ్యాంకింగ్ సెక్టర్లో జరిగే విషయాలు కానీ స్కామ్స్ కానీ దాని గురించి తీసిన టోటలీ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఇది వచ్చేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. పిక్చరైజేషన్ కానీ ఫోటోగ్రఫీ కానీ సాంగ్స్ కానీ టేకింగ్ కానీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ మలయాళం అండ్ తమిళనాడు. సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా సక్సెస్ చేయాలనే ఒక ప్యాషన్తో తీసుకున్న మూవీ ఇది. రాక్ వేణు డాన్స్ మాస్టర్ని. నేను ఏటీఎం అనే సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమాలో ఈ సాంగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా అన్నగారు గోపి శ్రీనివాస్ గారికి, అట్నే మా ఇంకో అన్నయ్య రమకాంత్ గారికి, ఫనీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సాంగ్ విషయానికి వస్తే ఇది బ్యూటిఫుల్ ఫెంటాసీ సాంగ్ అనమాట. దీన్ని ఒక పబ్ సెటప్లో చేయాలని చెప్పేసి ఒక 10-15 పబ్స్ చూడడం జరిగింది. మాకు ఈ లొకేషన్ అయితే కంఫర్ట్ యాప్ట్ అనిపించింది కాబట్టి ఇక్కడ చేస్తున్నాము. తర్వాత సాంగ్ పిక్చరేషన్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మా ప్రొడ్యూసర్స్ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. हमारे डायरेक्टर प्रोड्यूसर सभी को थैंक्स करना चाहती हूँ कि इस मूवी के लिए मुझे सिलेक्ट किया गाने के लिए. एटीएम मूवी बहुत ही हिट मूवी है, तो इतने बड़ी मूवी में चांस पाना बहुत ही मुश्किल होता है. मुझे वो चांस मिला, मैं बहुत खुश हूँ और मैं जितना कोशिश करूँगी उतना अच्छा करने की कोशिश करूँगी. आप लोगों को भी पसंद आएगा ऐसे करूँगी. और प्लीज़ ये मूवी तो ऑलरेडी हिट है, लेकिन आप लोग भी अच्छे से और वर्क करके इसको बहुत हिट कीजिए. थैंक यू. मेरा नाम इशिता है.